Coming to the today's session. My today's class is SQL Basics class number 1. మా ఈ రోజు నుంచి ఏప్రిల్ 30th వరకు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు మనం డైలీ ఎస్క్యూఎల్ కోసం మాట్లాడుకుంటాం. సో ఎస్క్యూఎల్ కోసం గా కాకపోయినా బేసిక్స్ లైక్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో టేబుల్ పైన మీరు ఆపరేషన్స్ ఏం చేయగలుగుతారు, డేటా పైన ఆపరేషన్స్ ఏం చేయగలుగుతారు, సో లైక్ దట్ బేసిక్ ఇష్యూస్ అన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. సో మీరు ఫ్యూచర్లో క్యూఆర్ డిపార్ట్మెంట్ వైపు వెళ్ళాలనుకున్నా, ఐ మీన్ టెస్టింగ్ టూల్స్లోకి వెళ్ళాలనుకున్నా, లేదా డెవలప్మెంట్ వైపు వెళ్ళాలనుకున్నాం, రెండింటికి కూడా ఎస్క్యూఎల్ కామన్ అమ్మ. రెండింటికి మనకు కంపల్సరీ ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి. సో దట్స్ వై ఇక్కడ మనం ఎస్క్యూఎల్ పైన బేసిక్ నాలెడ్జ్ అనేది నేర్చుకుందాం. ఓకే, సో ఐల్ టేక్ కేర్ అబౌట్ ద ఇన్స్టలేషన్ ఆల్సో. ఈరోజు మనకి 10:40 క్లాస్లో మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా గైడ్ చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ ద ఇన్స్టలేషన్. ఓకే, రైట్. సో ఇనీషియల్గా మనం ఎస్క్యూఎల్ ఇష్యూకి వచ్చేటప్పటికి ఎస్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ అంటే అర్థం ఏంటమ్మా? స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటమ్మా ఇన్ జనరల్గా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనం కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసే లాంగ్వేజెస్ ఏంటమ్మా? మనం తెలుగు వాడతాం, లేదా ఇంగ్లీష్ వాడతాం, లేదా హిందీ వాడతాం. ఈ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సో వీటన్నిటి తాలూకా పర్పస్ ఏంటమ్మా? ఫర్ కమ్యూనికేషన్ పర్పస్. సో మనలో మనకి కమ్యూనికేషన్ కోసం మనం యూజ్ చేసుకునేటటువంటి లాంగ్వేజెస్ తెలుగు అనేది, హిందీ అనేది, ఇంగ్లీష్ అనేది, ఇవన్నీ కూడా సేమ్. ఎస్క్యూఎల్ కూడా అంతేనమ్మా. ఎస్క్యూఎల్ కూడా ఒక లాంగ్వేజ్, అంటే ఇది కూడా కమ్యూనికేషన్ కోసమే. కాకపోతే ఇది ఎవరి మధ్యలో కమ్యూనికేషన్ కోసం? ఇట్ ఈస్ యూస్డ్ టు కమ్యూనికేటింగ్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ డేటాబేస్. క్లయింట్కి డేటాబేస్కి మధ్యలో ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఈ ఎస్క్యూఎల్ అమ్మ, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సే మనకి మన తెలుగులో, తమిళ్లో, లేదా హిందీలో, ఇంగ్లీష్లో ఎలా అయితే వర్డ్స్ ఉంటాయో, ఎలా అయితే సెంటెన్సెస్ ఉంటాయో, ఎస్క్యూఎల్లో కూడా కొన్ని మనకి కమాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం యూజ్ చేసే లాంగ్వేజెస్లో మనకి ఎలా అయితే వర్డ్స్, సెంటెన్సెస్ ఉంటాయో, సో ఇక్కడ ఎస్క్యూఎల్లో కూడా మనకి ఏముంటుంది? కొన్ని కమాండ్స్ ఉంటాయి. సో హియర్ వీ నీడ్ టు లర్న్ దట్ కమాండ్స్. ఆ కమాండ్స్ మనం ఇక్కడ నేర్చుకుందాం. ఓకే, సి ఇక్కడ ఎస్క్యూఎల్ కోసం ఎవరైనా అడిగితే ఏం చెప్తారమ్మా? ఇట్ ఈస్ యూస్డ్ టు కమ్యూనికేటింగ్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ డేటాబేస్. క్లయింట్కి డేటాబేస్కి మధ్యలో కమ్యూనికేషన్ కోసం ఈ ఎస్క్యూఎల్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ సెట్ ఆఫ్ కమాండ్స్ అండ్ స్టేట్మెంట్స్. సో డిఫైన్డ్ బై ద డిబిఎంఎస్. వాట్ ఈస్ దిస్ డిబిఎంఎస్? సో డిబిఎంఎస్ అంటే ఏంటమ్మా? సో డిబిఎంఎస్ స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డిబిఎంఎస్ అంటే అర్థం ఏంటమ్మా? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే డేటాబేస్ని మేనేజ్ చేసేటటువంటి సిస్టమ్. డేటాబేస్ని మేనేజ్ చేసేటటువంటి సిస్టమ్ని ఏమంటున్నామా? డిబిఎంఎస్ అంటున్నామా? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఒకసారి చూపిస్తాను చూడండి. అసలు డిబిఎంఎస్ అంటే ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. ఎవరి ఇండివిజువల్ ఆర్ ఎవరి కంపెనీ హ్యాస్ ఇట్స్ ఓన్ డేటా. సో మీరు ఒక ఇండివిజువల్ పర్సన్ కానివ్వండి, లేదా మీకు ఒక ఆర్గనైజేషన్ ఉన్నాయండి, సో ప్రతి ఒక్కదానికి మనకి డేటా అంటూ ఉంటుందేమో. మన ఓన్ పర్సనల్గా మనకంటూ ఒక డేటా ఉంటుంది, లేదా మన ఆర్గనైజేషన్కి అంటూ ఒక డేటా ఉంటుంది. వీ హ్యావ్ సమ్ డేటా విత్ అస్ అండ్ విచ్ ఈస్ టు బి స్టోర్డ్ అండ్ విచ్ ఈస్ టు బి మ్యానిపులేటెడ్. మనం ఆ డేటాని ఏం చేయాల్సి ఉంటుందేమో? వీ నీడ్ టు స్టోర్ ద డేటా as well as we need to manipulating the data. What is the meaning of manipulating? Manipulating అంటే అర్థం ఏంటమ్మా? Manipulating includes యాడింగ్ ఎ న్యూ డేటా. కొన్నిసార్లు మీరు కొత్తగా డేటాని యాడ్ చేయాల్సి ఉంటుంది. డిలీటింగ్ అన్వాంటెడ్ డేటా, మీకు అవసరం లేని డేటాని డిలీట్ చేయాల్సి ఉంటుంది. చేంజింగ్ ద ఎగ్జిస్టింగ్ డేటా, డేటాని మీరు మాడిఫై చేయాల్సి ఉంటుంది. అంతే కదమ్మా? మీరు కొత్త డేటాని యాడ్ చేయాల్సిన అవసరం వస్తుంది, కొన్నిసార్లు అవసరం లేని డేటాని డిలీట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అండ్ యూనిట్ టు మాడిఫై, మీరు డేటాని ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటాని మాడిఫై చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్గనైజేషన్ ఉంది అనుకుందాం, మీకు ఒక కంపెనీ ఉందమ్మా, ఏదో ఒక సమ్ ఆర్గనైజేషన్. సో న్యూ డేటా, మీ కంపెనీలో కొత్తగా ఎంప్లాయీస్ యాడ్ అయ్యారనుకోండి, యూ నీడ్ టు యాడ్ ద న్యూ ఎంప్లాయీ డీటెయిల్స్. లేదా న్యూ డిపార్ట్మెంట్, మీ కంపెనీలో కొత్తగా డిపార్ట్మెంట్ వచ్చింది, యూ నీడ్ టు యాడ్ ద న్యూ డిపార్ట్మెంట్. లేదా మీ కంపెనీలో కొత్త మెషినరీ ఒకటి వచ్చింది, యూ నీడ్ టు యాడ్ ద న్యూ మెషినరీ. ఓకే, డిలీటింగ్ అన్వాంటెడ్ డేటా. సో ఒక డిపార్ట్మెంట్ని మీరు మీ కంపెనీలోంచి డిలీట్ చేయాలనుకుంటున్నారు, రిమూవ్ చేయాలనుకుంటున్నారు. సో లేదా ఒక ఎంప్లాయీని రిమూవ్ చేయాలనుకుంటున్నారు, యూ కెన్ డిలీట్ అన్వాంటెడ్ డేటా. చేంజింగ్ ద ఎగ్జిస్టింగ్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ తాలూకా కాంటాక్ట్ నెంబర్ చేంజ్ చేయాలి, లేదా ఒక ఎంప్లాయీ తాలూకా అడ్రస్ చేంజ్ చేయాలి, లేదా ఒక మిషనరీ తాలూకా డీటెయిల్స్ని చేంజ్ చేయాలి. సో లైక్ దట్ యూ క్యాన్ చేంజ్ యువర్ ఎగ్జిస్టింగ్ డేటా. సో టు స్టోర్ అండ్ మ్యానిపులేట్ ద డేటా ఎఫిషియెంట్లీ, మన డేటాని
ఎఫిషియెంట్గా మ్యానిపులేట్ చేయడానికి, అంటే ఈజీగా మ్యానిపులేట్ చేయడానికి. సో వీ నీడ్ ఎ సెట్ ఆఫ్ కమాండ్స్ ఆర్ వీ నీడ్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, సో డిఫైన్డ్ బై ద DBMS. DBMSలో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో వీ హ్యావ్ సమ్ కమాండ్స్, వీ హ్యావ్ సమ్ ప్రోగ్రామ్స్ టు మ్యానిపులేట్ యువర్ డేటా ఎఫిషియెంట్లీ. మీరు మీ డేటాని ఎఫిషియెంట్గా మ్యానిపులేట్ చేయడానికి ఇక్కడ మనకి DBMSలో మనకి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లేదా సెట్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఉంటుంది. వీ నీడ్ టు లర్న్ ఇట్, మనం వాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూ మెయింటైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 or more డేటాబేసెస్, రెండు కానీ అంతకన్నా ఎక్కువ డేటాబేసెస్ మధ్యలో మీరు ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తే దాన్ని ఏమంటారమ్మా, RDBMS అంటాం, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ మనం డేటాబేస్ని మేనేజ్ చేయడానికి ముందర అసలు డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకోవాలమ్మా. డేటాబేస్ అంటే అర్థం ఏంటమ్మా, కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ఏ ఆర్గనైజ్డ్ మేనర్. కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ఏ ఆర్గనైజ్డ్ మేనర్ అంటే ఏం లేదమ్మా, మన భాషలో చెప్పాలి అంటే ఇఫ్ యూ మెయింటైన్ ద డేటా ఇన్ ఏ టేబులర్ ఫార్మాట్. మీరు డేటాని ఒక టేబులర్ ఫార్మాట్లో మెయింటైన్ చేస్తే దాన్ని మనం ఇక్కడ ఏమనొచ్చమ్మా, డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్ తలక ఎంప్లాయీస్ డేటాని మీరు ఒక టేబుల్ రూపంలో స్టోర్ చేశారనుకున్నాం అంటే అర్థం ఏంటి, మా ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, వాడి డిపార్ట్మెంట్, వాడి శాలరీ, సో వాడి కాంటాక్ట్ నెంబర్, సో లైక్ దట్ ఎంప్లాయీ తలక డీటెయిల్స్ అన్ని మీరు ఒక టేబుల్ రూపంలో మేనేజ్ చేస్తారనుకున్నామా, దాన్ని ఏమంటున్నామా, డేటాబేస్. సో ఇలా టేబుల్ రూపంలో మనం మేనేజ్ చేస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటమ్మా, ఈజీలీ యూ కెన్ స్టోర్ ద డేటా, ఈజీలీ యూ కెన్ అప్డేట్ ద డేటా, ఈజీలీ యూ కెన్ డిలీట్ ద డేటా. ఓకే. సో అలా కాకుండా మీరు మీ ఎంప్లాయీస్ తరగ డేటాని ఒక పారాగ్రాఫ్ రూపంలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకున్నాం, దాన్ని ఏమంటాం, జస్ట్ డేటా అంటాం. సో అంటే దాన్ని ఏమో టేబులర్ ఫార్మాట్లో కాకుండా జస్ట్ ఒక పారాగ్రాఫ్ ఫార్మాట్లో మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే, బట్ ఇలా పారాగ్రాఫ్స్ రూపంలో స్టోర్ చేసుకుంటే మీరు ఫ్యూచర్లో దాన్ని మ్యానిపులేట్ చేయడానికి కష్టం అవుతుంది. టేబులర్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటే ఈజీలీ యూ క్యాన్ మ్యానిపులేట్ ఇట్. సో అది ఇక్కడ జస్ట్ థియరీ అమ్మా. ఐ విల్ సెండ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ నేను నా జీ డ్రైవ్లో పెట్టి మీకు పంపిస్తాను, లింక్ పంపిస్తాను. నో నీడ్ టు రైట్, ఇవేమి రాయాల్సిన పని అయితే లేదండి. సో అయితే SQL సర్వర్ నేను మీకు ఇన్స్టాల్ చేస్తానమ్మా. ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది ఈరోజు మన 10:40 లింక్ ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటుందమ్మా, జూమ్ లింక్. సో ఈరోజు 10:40 జూమ్ లింక్లో జాయిన్ అవ్వండి. సో ఐల్ గైడ్ యూ, నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. ఎందుకంటే దీని ఇన్స్టాలేషన్కి అప్రాక్సిమేట్గా 30 minutes నుంచి 40 minutes టైం తీసుకుంటున్నాను. సో ఈరోజు మనం మెయిన్ క్లాస్లో అది చెప్పుకున్నాం అనుకోండి, అన్నెసరీగా ఈరోజు క్లాస్ అంతా కూడా ఇన్స్టలేషన్ కోసం టైం వేస్ట్ అవుతుంది. సో దట్స్ వై 10:40 క్లాస్లో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఎలా ఇన్స్టాల్ చేయాలో గైడ్ చేస్తాను. సో రాలేని వాళ్ళ కోసం నేను మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానమ్మా, హౌ టు ఇన్స్టాల్ SQL అని చెప్పి నేను నేను తయారు చేసిన ఒక వీడియో ఉంది. సో ఐల్ సెండ్ ఇట్, నేను మీకు మీ మెయిల్ ఐడికి లేదా మీ వాట్సాప్ గ్రూప్కి పంపిస్తాను. యాజ్ వెల్ యాజ్ మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ పెడతానమ్మా, హౌ టు డౌన్లోడ్, హౌ టు ఇన్స్టాల్ ద SQL అని. సో యూ కెన్ ఫాలో ఇట్. ఓకే. వీలైనంత వరకు 10:40 క్లాస్కి అటెండ్ అవ్వండి. ఈరోజు కాకపోయినా రేపైనా మీరు ఎప్పుడు అటెండ్ అయినా పర్వాలేదు, ఐ విల్ గైడ్ యూ హౌ టు ఇన్స్టాల్ ఇట్. ఓకే, రైట్. సో మన SQL సర్వర్ని ఓపెన్ చేసేటప్పుడు ఇనీషియల్గా మనకి SQL సర్వర్ ఇలా ఓపెన్ అవుతుందమ్మా. ఇది మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటమ్మా, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. అంటే మనకి SQLs చాలా ఉంటాయమ్మా, లైక్ MySQL ఉంటుంది, అండ్ ఒరాకిల్ ఉంది, లేదా SQL సర్వర్ ఉంది. ఇవన్నీ కూడా 90% సిమిలర్గానే ఉంటుంది, చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. 90% ఇవన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా మనకి బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్స్ అమ్మా. సో బ్యాక్ అండ్, వాట్ ఈస్ ఎ ఫ్రంట్ ఎండ్ అండ్ వాట్ ఈస్ ఎ బ్యాక్ ఎండ్? ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటమ్మా? సో మనకి ప్రాజెక్ట్లో ఫ్రంట్ ఎండ్ మీకు కనిపించేటటువంటి స్క్రీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామా, ఫ్రంట్ ఎండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేశారు, మీరు లాగిన్ అయ్యారు, మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లోపలికి లాగిన్ అయ్యారు, లాగిన్ అయ్యి ఏదో పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పి మీ పర్సనల్ డీటెయిల్స్ మీరు ఓపెన్ చేశారు. మీకు ఏదైతే స్క్రీన్ కనిపిస్తుంటుందో మీ బ్రౌజర్లో మీకు కనిపించే స్క్రీన్ ఏమంటామా, ఫ్రంట్ ఎండ్ అంటాం. సో ఆ ఫ్రంట్ ఎండ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా మాడిఫికేషన్స్ చేసి అప్డేట్ అన్నారనుకోండి అమ్మా, ఫ్రంట్ ఎండ్లో మీరు ఏమైనా మాడిఫికేషన్స్ చేసి అప్డేట్ అనే బటన్ క్లిక్ చేశారు, అది ఎక్కడికి వెళ్ళి అప్డేట్ అవుతుందమ్మా, ద డేటా విల్ బి అప్డేటెడ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్లో అప్డేట్ అవుతుంది. బ్యాక్ ఎండ్లో డేటా ఏ ఫార్మాట్లో ఉంటుందమ్మా, బ్యాక్ ఎండ్లో మీ డేటా అనేది టేబులర్ ఫార్మాట్లో ఉంటుంది. సో మీరు ఫ్రంట్ ఎండ్ నుంచి డిలీట్ అన్నారనుకోండి అమ్మా, అది ఎక్కడి నుంచి డేటాని డిలీట్ చేస్తుందమ్మా, ఇట్ షుడ్ డిలీట్ ద డేటా ఇన్ బ్యాక్ ఎండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేశారు, మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకున్నారు, మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసి అప్డేట్ అంటే
అది వెళ్ళి ఎక్కడ అప్డేట్ అవుతుందమ్మా, మీ సిస్టంలో అప్డేట్ అవుతుందా అంటే కాదు, ఇట్ విల్ బి అప్డేటెడ్ ఇన్ ద బ్యాక్ ఎండ్లో అప్డేట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ అడ్రస్ మాడిఫై చేసుకున్నారు, మీ బ్యాంక్ డీటెయిల్స్లో అప్డేట్ అన్నారు, ఇట్ విల్ బి అప్డేటెడ్ ఇన్ ద బ్యాక్ ఎండ్కి వెళ్ళి మీకు అప్డేట్ అవుతుంది. ఈ బ్యాక్ ఎండ్ అనేది డెవలపర్స్ ఎందులో డెవలప్ చేస్తారమ్మా, ఐదర్ ఎస్క్యూఎల్ సర్వర్లో కానీ, లేదా ఒరాకిల్లో కానీ, లేదా MySQL కానీ ఇవి డిజైన్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా సిమిలర్గానే ఉంటుందమ్మా, ఎస్క్యూఎల్ సర్వర్ కానివ్వండి, MySQL కానివ్వండి, లేదా ఒరాకిల్ కానివ్వండి. 90%, 99% ఇవన్నీ సిమిలర్గానే ఉంటుంది. మీరు ఏదైనా ఒకటి నేర్చుకుంటే ఈజీలీ యూ క్యాన్ అప్గ్రేడ్ విత్ ద రిమైనింగ్ ఏదైనా మీరు ఈజీగా అడాప్ట్ అవ్వగలుగుతారు. సో ఇక్కడ మనం చెప్పుకుంటున్న కోర్స్ ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా నేను మీకు 10:40లో చెప్తాను. ఈజీలీ యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. కాకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందమ్మా, ఒక 30 minutes 40 minutes టైం తీసుకుంటుంది ఇన్స్టలేషన్ కోసం. రైట్. సో ఈ ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేయగానే మీకు ఏ డేటాబేస్లో ఎంటర్ అవుతారు చూడమ్మా, వెన్ యూ ఓపెన్ ద ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, ఇనీషియల్గా మీకు అది ఏ డేటాబేస్ని చూపిస్తుంది చూడమ్మా, వాట్ ఈస్ ద అవైలబుల్ డేటాబేస్ హియర్. దిస్ డేటాబేస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మాస్టర్ database. And when you are opening your SQL server, initially you will enter into the master database. It is a built-in database, already existed database in master అనేది. సో నవ్ యూ నీడ్ టు క్రియేట్ యువర్ ఓన్ డేటాబేస్. మీకంటూ ఓన్గా ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలి. అండర్ వన్ డేటాబేస్ యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ టేబుల్స్. ఒక డేటాబేస్ అండర్లో మీరు ఎన్ని టేబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్ అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, బ్యాంక్. ఈ బ్యాంక్ అనేటటువంటి డేటాబేస్ అండర్లో యూ కెన్ క్రియేట్ ఏ మల్టిపుల్ టేబుల్స్. అదేవిధంగా మీరు హాస్పిటల్ అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేశారు, హాస్పిటల్. ఈ హాస్పిటల్ అనే డేటాబేస్ అండర్లో అగైన్ యూ కెన్ క్రియేట్ ఏ మల్టిపుల్ టేబుల్స్. లేదా స్కూల్ అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేశారన్న, ఆ స్కూల్ అండర్లో కూడా యూ కెన్ క్రియేట్ ఏ మల్టిపుల్ టేబుల్స్. లేదా కాలేజ్ అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేశారు, ఆ కాలేజ్ అనే డేటాబేస్ అండర్లో కూడా యూ కెన్ క్రియేట్ ఏ మల్టిపుల్ టేబుల్స్. జస్ట్ మీకు తెలియడానికి చెప్తున్నాను. అంటే ఇక్కడ మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుంటే ఆ డేటాబేస్ అండర్లో యూ కెన్ క్రియేట్ ఏ మల్టిపుల్ టేబుల్స్. ఎగ్జాంపుల్గా బ్యాంక్ అని ఒక డేటాబేస్ క్రియేట్ చేయండి, లేదా హాస్పిటల్ అని ఒక డేటాబేస్, స్కూల్ అనేది ఒకటి, కాలేజ్ అనేది ఒకటి, ఫార్మసీ అనేది ఒకటి. లైక్ దట్ యూ కెన్ క్రియేట్ ఏ మల్టిపుల్ డేటాబేసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి బ్యాంక్లో ఎంప్లాయ్ అనే టేబుల్ మెయింటైన్ చేస్తాం, అండ్ హాస్పిటల్లో కూడా మీరు ఎంప్లాయ్ టేబుల్ని మెయింటైన్ చేయొచ్చు, స్కూల్లో కూడా ఎంప్లాయ్ టేబుల్ని మెయింటైన్ చేయొచ్చు, ఈ కాలేజ్లో కూడా ఎంప్లాయ్ టేబుల్ని మెయింటైన్ చేయొచ్చు. అంటే హియర్ వీ కెన్ మెయింటైన్ ద ఎంప్లాయ్ టేబుల్, నాట్ ఓన్లీ ఎంప్లాయ్ టేబుల్. సో అంటే ఇక్కడ ఒక టేబుల్ రాసాం కదా, అది వేరొక డేటాబేస్లో ఆ టేబుల్ రాయొచ్చా అలా రాయకూడదు అంటే ఎస్, యూ కెన్ రైట్. సో దిస్ ఎంప్లాయ్ టేబుల్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ బ్యాంక్ డేటాబేస్. So this employee table is related to your hospital database. This employee table is related to your school database. So like that. సో నెక్స్ట్ అమ్మ, హాస్పిటల్ అంటే మనకి టేబుల్స్ ఏముంటుంది, డాక్టర్స్ టేబుల్ ఉంటుంది, పేషెంట్ టేబుల్స్ ఉంటుంది. వీ నీడ్ టు మెయింటైన్ ద పేషెంట్ డీటెయిల్స్ సపరేట్లీ, వీ నీడ్ టు మెయింటైన్ ద డాక్టర్స్ డీటెయిల్స్ సపరేట్లీ. స్కూల్ లేదా కాలేజ్ ఇష్యూకి వచ్చేటప్పటికి వీ నీడ్ టు మెయింటైన్ ద స్టూడెంట్ డీటెయిల్స్, అండ్ వీ నీడ్ టు మెయింటైన్ ద టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్. లైక్ దట్ వీ నీడ్ టు క్రియేట్ ఏ మల్టిపుల్ టేబుల్స్. అంటే ఇక్కడ మనం డేటాని ఏ ఫార్మాట్లో మెయింటైన్ చేస్తామో వీ నీడ్ టు మెయింటైన్ ద డేటా ఇన్ టేబులర్ ఫార్మాట్లో మెయింటైన్ చేస్తాం. టేబులర్ ఫార్మాట్ అంటే అర్థం ఏంటమ్మా, రోస్ అండ్ కాలమ్స్. వీ నీడ్ టు మెయింటైన్ ద డేటా ఇన్ రోస్ అండ్ కాలమ్స్ రూపంలో మన డేటాని మెయింటైన్ చేస్తాం. సో ఇనీషియల్గా మీరు ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేసేటప్పుడు ఏ డేటాబేస్లోకి వెళ్తారమ్మా, ఇనీషియల్లీ యూ విల్ గో టు ద మాస్టర్ డేటాబేస్. మాస్టర్ అనే డేటాబేస్లోకి వెళ్తారు. సో నవ్ యూ నీడ్ టు క్రియేట్ యువర్ ఓన్ డేటాబేస్. మీకంటూ ఓన్గా ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇది చూడండి, ఈ డ్రాప్ డౌన్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఈ డ్రాప్ డౌన్లో నేను క్రియేట్ చేసినటువంటి డేటాబేస్, ప్రీవియస్ క్లాసెస్లో నేను క్రియేట్ చేసిన డేటాబేస్లు అన్నీ కూడా ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ నుంచి జెడ్ వరకు ఉంటుందమ్మా. టుడే ఐ వాంట్ టు క్రియేట్ ఎ డేటాబేస్ బ్యాంక్. ఈరోజు నేను బ్యాంక్ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో చూడమ్మా, ఇక్కడ ఏ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి, బ్యాంక్ అనే డేటాబేస్ ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా అంటే నో, దెర్ ఇస్ నో డేటాబేస్ లైక్ బ్యాంక్. సో ఇప్పుడు నేను కొత్తగా ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను. ఎలా క్రియేట్ చేస్తున్నాను ఒకసారి చూడండి. సో క్రియేట్ డేటాబేస్, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇదేమైనా కేస్ సెన్సిటివా? కాదండి, ఇదేం కేస్ సెన్సిటివ్ కాదు. ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ మీరు ఏ కేసులో రాసుకున్నా మీ ఇష్టమేనండి. ఎస్క్యూఎల్ కమాండ్స్ అంటే క్రియేట్ డేటాబేస్ అనేది ఎస్క్యూఎల్ కమాండ్ ఉంది కదమ్మా, అది మీరు ఏ కేసులో రాసుకున్నా మీ ఇష్టమే. ఓకే, అప్పర్ కేసులో రాసినా మీ ఇష్టమే,
లో కేసులో రాసిన మిక్స్డ్. క్రియేట్ డేటాబేస్. నా డేటాబేస్ నేమ్ ఏంటమ్మా ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తుంది. సో జస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ ఇట్. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎగ్జిక్యూట్ అనే బటన్ కనిపిస్తుంది చూడండి, యూ కెన్ సీ ద బటన్ ఎగ్జిక్యూట్. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అనే బటన్ క్లిక్ చేయాలి. సో దెన్ ద డేటాబేస్ విల్ బి క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. చూడమ్మా బాటంలో మీకు కనిపిస్తుంది ఇట్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మనకి డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ మీరు బ్యాంక్ అనే డేటాబేస్ని క్రియేట్ చేసిన తర్వాత యూ షుడ్ ఎంటర్ ఇంటూ యువర్ డేటాబేస్. యూ షుడ్ ఎంటర్ ఇంటూ యువర్ డేటాబేస్. మీరు మీ డేటాబేస్లోకి ఎంటర్ అవ్వాలి. సో హౌ టు ఎంటర్, మీరు మీ డేటాబేస్లోకి ఎలా ఎంటర్ అవ్వచ్చు, దానికి 2 డిఫరెంట్ వేస్ ఉన్నాయమ్మా, 2 పద్ధతులు ఉన్నాయి. సో ఒకటి డైరెక్ట్గా మీరు ఈ డ్రాప్ డౌన్లోకి వెళ్ళి ఈ డ్రాప్ డౌన్లో మీరు క్రియేట్ చేసుకున్న బ్యాంక్ అనేది మీకు కనిపిస్తుంది. చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ నుంచి ఉంటుంది. సో యూ కెన్ సీ యువర్ బ్యాంక్. ఇక్కడ మీరు సింపుల్గా మీ బ్యాంక్ అనే డేటాబేస్ని ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇంకో వే కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ ఉన్నామో మాస్టర్లో ఉన్నాం కదా, మళ్ళీ మాస్టర్లోకి వెళ్ళిపోదాం. మాస్టర్ నుంచి బ్యాంక్లోకి వెళ్ళాలి అంటే వీ హ్యావ్ అనదర్ వే. వీ హ్యావ్ ఎ కమాండ్, యూస్ అనే ఒక కమాండ్ ఉంది. యూస్ మన డేటాబేస్. ఏ డేటాబేస్ని యూస్ చేయమని చెప్తున్నామా, బ్యాంక్. సో ప్రీవియస్గా మనం మాస్టర్ అనే డేటాబేస్లో ఉన్నాం. ఇప్పుడు మాస్టర్ నుంచి ఇప్పుడు మనం ఎందులోకి షిఫ్ట్ అవ్వబోతున్నామా, యూస్ బ్యాంక్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేయండి. సో తనంతట అదే చూడండి ఇక్కడ మాస్టర్ నుంచి ఏ డేటాబేస్లోకి షిఫ్ట్ అయిందేమో, సో బ్యాంక్ అనే డేటాబేస్లోకి షిఫ్ట్ అయింది. సో లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ ఎ డేటాబేస్ అండ్ యూ కెన్ ఎంటర్ ఇంటూ యువర్ డేటాబేస్. సో చాలా మంది బిగినర్స్ చేసే తప్పు ఏంటి అంటే డేటాబేస్ క్రియేట్ చేస్తారు బట్ వాళ్ళు డేటాబేస్లోకి ఎంటర్ అవ్వడం మర్చిపోతారు. డేటాబేస్ని క్రియేట్ చేస్తారు బట్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు డేటాబేస్లోకి ఎంటర్ అవ్వడం మర్చిపోతారు. సో ఎంటర్ అవ్వడం మర్చిపోయి టేబుల్స్ అన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన టేబుల్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయేమో, వాళ్ళ డేటాబేస్లో క్రియేట్ అవుతుందంటే అవ్వదు. సో అక్కడ మాస్టర్ ఉంటే మాస్టర్, ఇంకేదైతే అక్కడ డేటాబేస్ అవైలబుల్గా ఉంటుందో ఆ అవైలబుల్ డేటాబేస్లోకి వెళ్ళిపోతుంది. బట్ వాళ్ళ డేటాబేస్లో టేబుల్స్ అనేవి ఏమి క్రియేట్ అవ్వవు. సో దట్స్ వై మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు డేటాబేస్ని క్రియేట్ చేసిన తర్వాత యూ మస్ట్ ఎంటర్ ఇంటూ యువర్ డేటాబేస్. కంపల్సరీ మీరు మీ డేటాబేస్లోకి షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అయిన తర్వాత యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ టేబుల్. అప్పుడు మీకు అంటూ మీరు ఓన్గా ఒక టేబుల్ని క్రియేట్ చేసుకోండి. ఈరోజు నేను మీకు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంట్లో ఒకసారి ఇవి ట్రై చేయండి అమ్మా, ఎలా డేటాబేస్ క్రియేట్ చేయాలి, ఎలా టేబుల్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ ట్రై చేయండి. సో ట్రై చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా మీరు చేయలేకపోయినా సో డైలీ నేను 10:40కి ఇక్కడ అవైలబుల్గా ఉంటాను. మీ దగ్గర 10:40 లింక్ కూడా ఉంటుంది, జూమ్ లింక్. సో 10:40 లింక్లోకి వచ్చి మీరు మీ స్క్రీన్ షేర్ చేసేటైతే ఐ విల్ గైడ్ యూ. మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా నేను మీకు గైడ్ చేస్తాను. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ మిస్టేక్ వచ్చినా కూడా సో ప్లీజ్ అటెండ్ ద 10:40 సెషన్స్. ఓకే. సో నెక్స్ట్ విషయంకి వస్తే ఒక చిన్న టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. చూడండి హౌ టు క్రియేట్ ఎ టేబుల్ అనేది ఒకసారి చూపిస్తాను. చూడండి రైట్. మన డేటాబేస్లోకి మనం వెళ్ళడానికి మన దగ్గర ఉన్న కమాండ్ ఏంటమ్మా, యూజ్ అని చెప్పి మీరు మీ డేటాబేస్ నేమ్ రాసేటైతే యూ కెన్ ఎంటర్ ఇంటూ యువర్ డేటాబేస్, యూ కెన్ సెలెక్ట్ యువర్ డేటాబేస్. ఆఫ్టర్ యూ ఎంటర్ ఇంటూ యువర్ డేటాబేస్, మీరు మీ డేటాబేస్లోకి ఎంటర్ అయిన తర్వాత యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ టేబుల్. మీకు అంటూ ఓన్గా ఒక టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. నేను మీకు ఈ డాక్యుమెంట్ కూడా మన జీ డ్రైవ్లో వేసి మీకు లింక్ పంపిస్తాను, మీరు ఏం రాయాల్సిన పని లేదు. ట్రై టు అండర్స్టాండ్ ద క్లాస్. ఓకే. సో టేబుల్ ఎలా క్రియేట్ చేస్తున్నాం చూడమ్మా, క్రియేట్ టేబుల్, ద టేబుల్ నేమ్. యూ కెన్ గివ్ ఎనీ టేబుల్ నేమ్ యువర్ విష్. ఎగ్జాంపుల్గా నేను టేబుల్ నేమ్ ఏమి ఇచ్చానమ్మా, ఈఎంపీ అనే ఒక టేబుల్, ఎంప్లాయ్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. మీరు కూడా ఈఎంపీ రాయాలని ఏం లేదమ్మా, యూ కెన్ రైట్ యువర్ నేమ్. ఏదైనా మీకు మీనింగ్ఫుల్గా ఉన్న నేమ్ ఏదైనా రాసుకోండి మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా ఈఎంపీ ఎంప్లాయ్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఓపెనింగ్ బ్రాకెట్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్. టేబుల్ లోపల మనం మల్టిపుల్ కాలమ్స్ని క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్గా ఇక్కడ కాలమ్స్ ఏం క్రియేట్ చేస్తున్నాం చూడమ్మా, ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ. సో మీరు కూడా సేమ్ ఇవే కాలమ్ నేమ్స్ ఇవ్వాలని ఏం లేదమ్మా. నేనేదో ఎగ్జాంపుల్గా ఈఎన్ఓ అంటే నా భాషలో ఎంప్లాయ్ నెంబర్, ఈ నేమ్ అంటే నా భాషలో ఎంప్లాయ్ నేమ్, ఈ ఏజ్ అంటే ఎంప్లాయ్ ఏజ్, ఈ సిటీ అంటే ఎంప్లాయ్ సిటీ. సో లైక్ దట్ మీరు ఏమైనా మీకు మీనింగ్ఫుల్గా ఉండే నేమ్స్ ఏవైనా ఇవ్వండి మీ ఇష్టం. సో పక్కన ఏం రావాలి అంటే యూ నీడ్ టు రైట్ ద డేటా టైప్స్. డేటా టైప్స్, డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా, what type of data you are going to store. What type of data you are going to store is called as a data type. ఎనీవే మేబీ ఒక 1 or 2 డేస్లో మనం డేటా టైప్స్ అనే ఒక సెపరేట్ క్లాస్ చెప్పుకుంటాం మా ఎస్క్యూఎల్లో. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ ద ఎస్క్యూఎల్. సో చూడమ్మా ఇక్కడ క్యారెక్టర్ రిలేటెడ్ డేటా టైప్స్ అయితే మనకి క్యార్ అని ఉంటుంది, వేర్ క్యార్ అని ఉంటుంది, టెక్స్ట్ అని ఉంటుంది. బట్ ఎక్కువగా అందరం వాడేది
వేర్ క్యారే వాడతాం. రీజన్ ఏంటనేది కూడా మీకు ఒక 1 or 2 డేస్లో చెప్తాను. సో వేర్ క్యార్ అంటే ఇట్స్ లైక్ ఏ స్ట్రింగ్ అమ్మ. ఇట్స్ లైక్ ఏ స్ట్రింగ్. అంటే మీరు ఏమైనా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేయాలి అనుకున్నట్టయితే, అంటే ఏమైనా నేమ్స్ని, అంటే రాము అని, రమేష్ అని, సురేష్ అని, లేదా హైదరాబాద్ అని, వైజాగ్ అని, విజయవాడ అని, సో లైక్ దట్ మీరు ఇలా సిటీ నేమ్స్ని కానీ మనుషుల నేమ్స్ని కానీ మీరు స్టోర్ చేయాలి అనుకున్నట్టయితే మీరు యూజ్ చేసే డేటా టైప్ ఏంటంటే వేర్ క్యార్. వేర్ క్యార్. సో వేర్ క్యార్ రాసేటప్పుడు బ్రాకెట్లో కంపల్సరీ మీరు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఇది కూడా మీ ఇష్టం. నేనేదో 20 ఇచ్చానని మీరు కూడా 20 ఇవ్వాలని ఏం లేదు. మీరు 10 ఇవ్వండి, 15 ఇవ్వండి, 20 ఇవ్వండి, 18 ఇవ్వండి, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను 20 అని ఇచ్చాను. అంటే అర్థం ఏంటమ్మా, మ్యాక్స్ ఇప్పుడు మనం ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేయగలుగుతాం ఇక్కడ ఎంప్లాయీ నేమ్లో? మ్యాక్స్ యూ కెన్ గివ్ ద 20 క్యారెక్టర్స్. సో ఎంప్లాయీ సిటీలో ఇప్పుడు మీరు మాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేయగలుగుతారమ్మా? మ్యాక్స్ యూ కెన్ గివ్ 20. మీ ఇష్టం, మీకు నచ్చినటువంటి నెంబర్ ఇక్కడ మీరు ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి వేర్ క్యార్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, మా వేర్ క్యార్లో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో నేను ఇక్కడ 20 క్యారెక్టర్స్ అని చెప్పానమ్మా. నేమ్ అనేది 20 క్యారెక్టర్స్ అని ఇచ్చాను. బట్ మీరు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎంప్లాయీ నేమ్ ఓన్లీ రవి అని ఇచ్చారు అనుకోండి. RAVI రవి. రవి అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయమ్మా? ఓన్లీ 4 క్యారెక్టర్స్. బట్ ఇక్కడ మనం ఎన్ని క్యారెక్టర్స్ని ఆల్రెడీ రిజర్వ్లో పెట్టి ఉంచామమ్మా? 20 క్యారెక్టర్స్. బట్ మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఓన్లీ రవి అని చెప్పి ఇన్సర్ట్ చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ ద 20 క్యారెక్టర్స్ ఓన్లీ 4 క్యారెక్టర్స్లో రవి అని ఇన్సర్ట్ అయ్యి రిమైనింగ్ 16 క్యారెక్టర్స్, అంతే కదమ్మా. 20 క్యారెక్టర్స్లో మనం 4 క్యారెక్టర్స్ యూజ్ చేసుకున్నాం. ఇంకా ఎన్ని క్యారెక్టర్స్ మిగిలాయమ్మా ఖాళీగా? 16 క్యారెక్టర్స్. ఆ 16 క్యారెక్టర్స్ మెమరీ అనేది రిలీజ్ అయిపోతుంది. ఆ 16 క్యారెక్టర్స్ మెమరీ మీకేమి వేస్ట్ అవ్వదు. మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు, డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ నేమ్ ఇన్సర్ట్ చేస్తారో అన్ని క్యారెక్టర్స్ వరకే మెమరీ యూజ్ అవుతుంది. రిమైనింగ్ మెమరీ అనేది ఇక్కడ ఏమవుతుందమ్మా? రిలీజ్ అయిపోతుంది. మెమరీ ఏమి ఇక్కడ వేస్ట్ కాదు మీరు వేర్ క్యార్ అని వాడితే. అదే ఇక్కడ మీరు వేర్ క్యార్ అని కాకుండా, మీరు వేర్ క్యార్ అనేది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ అని వాడారనుకోండి. క్యార్ క్యార్ 20 అని లేదా క్యార్ 30 అని అలా వాడారనుకోండి. నేను వేర్ క్యార్ ప్లేస్లో మీరు క్యార్ అని రాశారనుకోండి. అప్పుడు ఏంటంటే ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ 20 అని రాశారు. అప్పుడు మీరు రవి అని చెప్పి 4 క్యారెక్టర్స్ నేమ్ ఇచ్చినప్పటికీ కూడా మీకు అది మెమరీ ఎన్ని క్యారెక్టర్స్ తీసుకుంటుందమ్మా? మీరు 20 అని ఇస్తే 20, 30 అని ఇస్తే 30, 10 ఇస్తే 10. సో మీరు క్యార్ అని రాసేటప్పుడు మీరు ఎన్ని క్యారెక్టర్స్ నేమ్ ఎంటర్ చేసినా కూడా ఇది ఫుల్, ఇక్కడ మీరు 20 రాస్తే 20 క్యారెక్టర్స్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. ఆ రిమైనింగ్ మెమరీని అది రిలీజ్ చేయదు. ఇట్ విల్ నాట్ రిలీజ్ ద రిమైనింగ్ మెమరీ. సో దట్స్ వై నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే ఇక్కడ వీలైనంత వరకు వేర్ క్యార్నే వాడండి. డోంట్ గో ఫర్ ద క్యార్ వాడే కన్నా వేర్ క్యార్ అనేది యూస్ చేయడమే మంచిది. అయితే ఇందులో డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి, తర్వాత ఫ్యూచర్లో మనం మాట్లాడుకుందాము. ఈ రోజు వరకు అయితే మీరు వేర్ క్యార్ని యూస్ చేయండి, వేర్ క్యార్ ఆఫ్ 20. సో ఎందుకంటే మనకు మెమరీ సేవ్ అవుతుంది. తర్వాత మీరు ఓన్లీ రాము అని ఇన్సర్ట్ చేస్తారు, రాము వరకు మాత్రమే మెమరీ తీసుకుంటుంది. రిమైనింగ్ మెమరీని ఇది ఏం చేస్తుందమ్మా? రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇంటీజర్ రిలేటెడ్ అంటే అర్థం ఏంటమ్మా? న్యూమరిక్ రిలేటెడ్ డేటా టైప్స్ ఇష్యూకి వస్తే ఇక్కడ చూడండి, డేటా టైప్స్ క్లాస్లో మనకి న్యూమరిక్ రిలేటెడ్ డేటా టైప్స్ మనకి ఏమున్నాయమ్మా? ఇంటీజర్. ఇంటీజర్ ఎంత బైట్స్ ఆక్యుపై చేస్తున్నామా? 4 బైట్స్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. బిగ్ ఇంట్. సో ఇది ఎంత మెమరీని ఆక్యుపై చేస్తున్నామా? 8 బైట్స్. అంటే ఇంటీజర్ కన్నా డబల్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. సో స్మాల్ ఇంట్ అంటే ఇంటీజర్లో హాఫ్ ఆఫ్ ద మెమరీ. ఇంటీజర్ అనేది 4 బైట్స్ కదమ్మా, అందులో హాఫ్ మెమరీ, ఓన్లీ 2 బైట్స్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. టినీ ఇంట్ ఇది ఓన్లీ 1 బైట్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామో ఎంప్లాయీ నెంబర్ టినీ ఇంట్ అని ఇచ్చాను. తర్వాత మనం కావాల్సిన దీన్ని మోడిఫై చేసుకోవచ్చమ్మా, ఇంటీజర్ అని, బిగ్ ఇంట్ అని. మీరు కావాల్సినట్టు మీరు దీన్ని ఫ్యూచర్లో మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంప్లాయీ ఏజ్ కూడా న్యూమరికే కదమ్మా, ఏజ్ అనేది కూడా నెంబర్సే కదా. సో ఎంప్లాయీ నెంబర్కి టినీ ఇంట్ అనే ఇస్తున్నాను, ఎంప్లాయీ ఏజ్కి కూడా ఏమి ఇస్తున్నానమ్మా? టినీ ఇంట్ అనే ఇస్తున్నాను. ఇంకో చిన్న విషయం ఏంటంటే, సో చాలామంది బిగినర్స్ ఇక్కడ చిన్న తప్పు చేస్తూ ఉంటారమ్మా. బిగినర్స్ చేసే తప్పు ఏంటి అంటే ఒక కాలం రాసిన తర్వాత కామా ఇవ్వడం మర్చిపోతారు. కామా అనేది మ్యాండేటరీ, కంపల్సరీ. ఒక కాలం రాసి కామా ఇచ్చిన తర్వాతే మీరు సెకండ్ కాలం, మరలా కామా థర్డ్ కాలం, మరలా కామా ఫోర్త్ కాలం. ఈ లాస్ట్ కాలంకి కామా ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇష్టం. లాస్ట్ కాలంకి
మీరు కామా ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇష్టం. చాలా మంది బిగినర్స్ ఈ కామా ఇవ్వడం మర్చిపోతారు. అంటే వినడానికి చూడడానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ ఈ విషయం, సో 99% అందరూ ఇదే మర్చిపోతారమ్మా, ఈ కామా రాయడం మర్చిపోతారు. సో ఇది మర్చిపోవద్దు, కామా రాయడం. ఓకే, సో ఒకసారి టేబుల్ని క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ కాపీ చేయండి. మీరు మాత్రం కాపీ పేస్ట్ చేద్దామా, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు యూ నీడ్ టు టైప్ ఇట్. మీరు టైప్ చేయండి, టైప్ చేస్తేనే మీకు సింటాక్సెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే టైం సేవ్ చేయడానికి కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో క్రియేట్ టేబుల్ ఈఎంపీ. సో ఈఎంపీ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. విత్ హౌ మెనీ కాలమ్స్, ఎన్ని కాలమ్స్ అన్నా క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక 4 కాలమ్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ అని చెప్పి ఒక 4 కాలమ్స్ని క్రియేట్ చేస్తున్నాం. రైట్, ఎగ్జిక్యూట్. మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలన్నా. సో బిగినర్స్ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ ప్రాపర్గా సెలెక్ట్ చేయరమ్మా. అంటే ఇప్పుడు ఈ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు సెలెక్ట్ చేయరు. ఏం చేస్తారు, మధ్యలో ఒక లైన్ వదిలేస్తారు, లేదా అట్లీస్ట్ ఒక లాస్ట్ బ్రాకెట్ అయినా వదిలేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తారు. అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదండి అని చెప్తారు, ఇలా ఎర్రర్ వస్తుందండి అని చెప్తారు. సో సెలెక్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా సెలెక్ట్ చేయాలి, చివరి వరకు సెలెక్ట్ చేయండి, ఏమీ మిస్ అవ్వకుండా సెలెక్ట్ చేస్తే అప్పుడు ఎగ్జిక్యూట్ అంటే ఇట్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. ఇలా మీరు 2 టైమ్స్, అంటే ఆల్రెడీ నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేశాను, మళ్ళీ రెండోసారి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ ఏమొచ్చింది చూడమా, ఆల్రెడీ ఎన్ ఆబ్జెక్ట్ నేమ్డ్ ఈఎంపీ, అంటే ఆల్రెడీ ఈఎంపీ టేబుల్ క్రియేట్ అయిపోయింది. అంటే మీరు 2-3 టైమ్స్ ఎగ్జిక్యూట్ బటన్ క్లిక్ చేసేసారు అనుకోండి బై మిస్టేక్, ఇలా 2-3 టైమ్స్ క్లిక్ చేస్తే మీకు ఇలాంటి మెసేజ్ వస్తుందమ్మా, ఆల్రెడీ ద ఆబ్జెక్ట్ నేమ్డ్ ఈఎంపీ, అంటే ఈఎంపీ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అని అర్థం. ఓకే, మరి ఈఎంపీ క్రియేట్ అయిందా లేదా ఒకసారి మనం దాన్ని చూడాలి అనుకున్నట్టయితే సింపుల్గా మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. యాక్చువల్గా ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ తరగ పర్పస్ ఏంటి అంటే ఈఎంపీలో ఉన్న డేటాని చూడడానికి, అంటే మన ఎంప్లాయ్ టేబుల్లో ఉండే డేటాని చూడడానికి మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనేది యూస్ చేయొచ్చు. బట్ టెంపరీగా నేను ఈ టేబుల్ క్రియేట్ అయిందా లేదా మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని రాశాను. చూడండి, ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, నెక్స్ట్ అంటే చూడండి ఇక్కడ ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ. టేబుల్ అయితే క్రియేట్ అయింది, లోపల డేటా ఏమైనా ఉందమ్మా, దెర్ ఈజ్ నో డేటా, ప్రజెంట్ డేటా అయితే ఏమీ లేదు. అంటే మీరు టేబుల్ క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి ఇలా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీతో చెక్ చేయొచ్చు, లేదా SP_help, ఇవి బైహార్ట్ చేయాలి తప్పదమ్మా, ఈ కమాండ్స్ బైహార్ట్ చేస్తేనే వస్తుంది. సో SP_help ఈఎంపీ. సో ఇలా కూడా మీరు టేబుల్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేయొచ్చు అన్న. SP_help ఈఎంపీ ఇలా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. సో టేబుల్ క్రియేట్ అయి ఉంటే ఆ టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి, కాలమ్ నేమ్స్ ఎన్ని కాలమ్స్ అన్నా మనం క్రియేట్ చేసాం, 4 కాలమ్స్ కదా. ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ, వాటికి సంబంధించిన డేటా టైప్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. TINI_VAR_CHAR డేటా టైప్స్ అన్ని కనిపిస్తుంది. వాటికి సంబంధించిన లెంత్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు మనం ఏం చేసాం చూడమ్మా, SQL సర్వర్ ఓపెన్ చేసాం, మనకంటూ ఓన్గా ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకున్న బ్యాంక్ అని. సో డేటాబేస్లో ఎంటర్ అయ్యాం, మాన్యువల్గా అయినా ఎంటర్ అవ్వచ్చు, లేదా యూజ్ అనే కమాండ్ యూజ్ చేసి అయినా మీరు ఎంటర్ అవ్వచ్చు. సో ఆఫ్టర్ దట్ మనకంటూ ఓన్గా ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నాం. సో టేబుల్ నేమ్ ఇచ్చాం, లోపల కాలమ్ నేమ్స్ అనేవి ఇచ్చాం. టేబుల్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేయడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ద్వారా మీరు చెక్ చేయొచ్చు, లేదా SP_help ఈఎంపీ ద్వారా కూడా మీరు చెక్ చేయొచ్చు. మీ టేబుల్ క్రియేట్ అయ్యి లేదనుకోండి అమ్మా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ లేని టేబుల్ ఏదైనా ఇద్దాం, EMP1 అని ఇచ్చాను, SP_help EMP1. సో మీ టేబుల్ క్రియేట్ అయ్యి లేదనుకోండి అమ్మా, మీకు ఇలా ఎర్రర్ వస్తుంది. సో చూడండి, EMP1 does not exist in the database bank. My EMP1 does not exist in the database bank. సో ఇలా క్లియర్గా ఈ టేబుల్ లేదు అన్న విషయం మనకు క్లియర్గా వస్తుంది. టేబుల్ ఉన్నట్టయితే ఆ టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఇక్కడ బాటంలో డిస్ప్లే అవుతుంది. ఇన్ టుమారోస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ ద టేబుల్. టేబుల్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, టేబుల్లో డేటాని ఎలా అప్డేట్ చేయొచ్చు, టేబుల్లో డేటాని ఎలా రిట్రీవ్ చేయొచ్చు, అంటే డేటా పైన ఉండే ఆపరేషన్స్ అన్ని కూడా మనం రేపటి క్లాస్లో చెప్పుకుందాం. సో వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇన్స్టాలేషన్కి సంబంధించి మన SQL సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి మన దగ్గర 2 డిఫరెంట్ లింక్స్ ఉంటాయమ్మా. 2 లింక్స్ ఉంటాయి SQL ఇన్స్టలేషన్ కోసం. సో ఒకటి మీరు SSMS అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో SSMS అంటే అర్థం ఏంటమ్మా, SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో.
ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. అంటే మీకు ఈ ఫ్రంట్ ఎండ్ ఏదైతే కనిపిస్తుందో, అంటే ఇప్పుడు మీరు ఎడిటర్, ఇక్కడ మీరు ఏదైతే ప్రోగ్రామ్ని టైప్ చేస్తున్నారో ఈ టైప్ చేసేటటువంటి టూల్ని ఏమంటామా, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అంటామా. సో ఇనిషియల్లీ యూ నీడ్ టు ఇన్స్టాల్ ద ఎస్ఎస్ఎంఎస్, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోని ఇన్స్టాల్ చేసుకోవాలి విత్ యూజింగ్ దిస్ లింక్. నేను ఇప్పుడు 1040 క్లాస్లో నేను మీకు మీ స్క్రీన్లోకి వచ్చి ఐ విల్ గైడ్ యూ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. సో ఎస్ఎస్ఎంఎస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వీ నీడ్ టు ఇన్స్టాల్ ద ఎస్క్యూఎల్ సర్వర్. అప్పుడు మనం ఈ ఎస్క్యూఎల్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి. అంటే ఓన్లీ మనకు ఫ్రంట్ ఎండే కాదు కదమ్మా, ఎడిటరే కాదు కదా. మనం ఎడిటర్లో ఇలా ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అంటే అది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, మన సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇనీషియల్గా మీరు ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మీరు ఏం ఇన్స్టాల్ చేయాలమ్మా, ఎస్క్యూఎల్ సర్వర్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీనికోసం ఒకసారి చూపిస్తాను. మన దగ్గర ఒక వీడియో ఉందమ్మా, హౌ టు ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ సర్వర్ అని. నేను మీకు ఈరోజు పంపిస్తాను, మన వాట్సాప్ గ్రూప్లోనే పెడతాను అండ్ మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతానమ్మా. ఇవన్నీ కూడా పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్ఎస్ఎంఎస్ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తే, ఎస్ఎస్ఎంఎస్ అంటే ఏం చెప్పుకున్నామా, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. షార్ట్కట్లో ఏమని పిలుస్తారమ్మా, ఎస్ఎస్ఎంఎస్. ఎస్ఎస్ఎంఎస్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. సో ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోకి సంబంధించిన లింక్ ఓపెన్ చేస్తే అది ఎలా ఓపెన్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ లింక్ అమ్మా, మీకు పంపించేటటువంటి ఫస్ట్ లింక్ ఇలా ఉంటుంది, డౌన్లోడ్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. సో ఇలా మీకు ఓపెన్ అవుతుందమ్మా. ఇలా ఓపెన్ అయ్యేటప్పుడు టాప్లో మీకు లింక్ కనిపిస్తుందమ్మా. టాప్లో లింక్ ఏం కనిపిస్తుంది చూడండి, డౌన్లోడ్ ఎస్ఎస్ఎంఎస్. చూస్తున్నారు ఇక్కడ ఫస్ట్ వన్, డౌన్లోడ్ ఎస్ఎస్ఎంఎస్. దీనిపైన క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేయగానే మీకు ఇలా డౌన్లోడ్ ఎస్ఎస్ఎంఎస్ దగ్గరికి పేజ్ అనేది మూవ్ అవుతుంది. సో పేజ్ ఇక్కడికి మూవ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు డౌన్లోడ్ అని చెప్పి ఒక లింక్ కనిపిస్తుందమ్మా, డౌన్లోడ్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో 20.2.1 అని ఉంది కదమ్మా. యూనిట్ టు క్లిక్ ఆన్ దిస్ లింక్. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫైల్ పైన డబుల్ క్లిక్ చేసి జస్ట్ నెక్స్ట్ 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 ఇన్స్టాల్ అంటే మనకి ఎస్ఎస్ఎంఎస్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత మన సెకండ్ లింక్ అనేది ఇన్స్టాల్ చేయాలి. నేను మీకు పంపించే రెండో లింక్ అమ్మా, ఇది ఎస్క్యూఎల్ సర్వర్. సో సెకండ్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్, కొంచెం కిందకి మీరు ఇలా స్క్రోల్ చేయాలి, లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్. సో కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇందులో డెవలపర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందమ్మా. అంటే డెవలపర్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. మనం ఈరోజు ఏం ఇన్స్టాల్ చేసుకోవాలమ్మా, వీ నీడ్ టు ఇన్స్టాల్ ద డెవలపర్. ఈ డెవలపర్ పైన క్లిక్ చేయండి, లేదా ఇక్కడ డౌన్లోడ్ నౌ, డెవలపర్ దగ్గర డౌన్లోడ్ నౌ అని ఉంది కదమ్మా, దీనిపైన క్లిక్ చేస్తారు. సో మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాను. అందులో బేసిక్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, బేసిక్స్. ఆ బేసిక్స్ మీద సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ అని క్లిక్ చేసి ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తారు. అంతేనమ్మా, ఓన్లీ మూడు స్టెప్స్ ఉన్నా. డెవలపర్ని డౌన్లోడ్ చేస్తారు, డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ క్లిక్ చేస్తారు, ఇన్స్టలేషన్ టైంలో బేసిక్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు, బేసిక్స్లో ఐ యాక్సెప్ట్ నవ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ దెర్ ఈస్ అ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తారు. సో ఆఫ్టర్ దట్ మీరు ఈ రెండింటిని లింక్ చేసుకోవాలి. ఏ రెండింటినమ్మా, మన ఎస్ఎస్ఎంఎస్, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోని ఈ ఎస్క్యూఎల్ సర్వర్ తనంతట అదే లింక్ అయిపోతుంది. బై మిస్టేక్ లింక్ అవ్వకపోతే మనమే లింక్ చేయాలి. అవన్నీ కూడా నేను మీకు 1040 క్లాస్లో క్లియర్గా మీ సిస్టంలోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ ఈరోజు మీకు 1040 క్లాస్కి రావడానికి వీలు లేకపోయినా, అవకాశం లేకపోయినా, రేపైనా రండి, ఎల్లుండైనా రండి, ఎప్పుడైనా ఎనీ వర్కింగ్ డే, ఏ వర్కింగ్ డే అయినా నేను 1040 క్లాస్లో అవైలబుల్గా ఉంటాను. సో మనం చెప్పుకున్న ప్రోగ్రామ్స్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇన్స్టలేషన్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు 1040 క్లాస్లోకి రావచ్చు. సో క్లియర్ అమ్మా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మాట్లాడుకోవడానికి ఈరోజు? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, రైట్. అయితే ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. ప్లీజ్ జాయిన్ ద 1040. సో 1040లో జాయిన్ అవ్వండి. సో నేను మీకు ఇన్స్టలేషన్ గైడ్ చేస్తాను. సీ యూ ఆన్ టుమారో. రేపు మనం డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, డేటా ఎలా అప్డేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఇలాంటి ఆపరేషన్స్ అనేవి రేపు మనం మాట్లాడతాం. ఓకే, సీ యూ ఆన్ టుమారో. బాయ్.